అంతకు మునుపు ఒకసారి పబ్లిక్ తిప్పల చెప్పుకుందానికి ఆలకాడికి ఈలకాడికి తిరుగుడు కాదు. చక్కగా గాంధీ భవన్కి వస్తే వారానికో మంత్రి ఉంటాడు. ఎవళ్ళకే తిప్పలున్నా మంత్రికి చెప్పుకోవచ్చు అని ముఖాముఖి కార్యం ముంగటేసుకున్నారు. మరి నడుమిట్లా ఏమైందో ఏమో గాని కొన్నొద్దులు నడిపించి నడుమిట్లనే వదిలేసిర్రు. అగో ఆ కార్యాన్ని మళ్ళోసారి ముంగటేసుకున్నారు షే పార్టీ సర్కార్ వాళ్ళు. మళ్ళా ఇవాళ సాల్వ్ చేసిర్రు. అయితే ఇవాళ ఏ మంత్రి సార్ కూర్చున్నాడంటే ఇవాళ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళతో మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ మస్తు బిజీ అయిండబ్బా. అవు ఆగిందనుకున్న ముఖాముఖి కార్యాన్ని మల్లోపాలి సురువు చేసిండు మంత్రి పొన్నం సారు. భూముల పంచాదులు, కొలువులు, కొట్లాటలు, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటి పథకాలు ఇట ఒకటారుండా ఏ తక్లీఫ్ ఉన్నా కాగితాల మీద రాసుకొని రావాలే, పట్టుకొచ్చి గాంధీ భవన్ లో మంత్రి సార్కి ఇవ్వాలి. గట్ల మస్తు మంది వచ్చి ఇవ్వాలి మంత్రి సార్కు ఆర్జీలు పెట్టుకునే తందుకు. సార్ కూడా అంతే, ఎంత మంది వస్తే అంత మంది తన అప్లికేషన్లు తీసుకున్నాడు. వచ్చిన వాళ్ళ కాడ కాగితాలు తీసుకొని వాళ్ళకి వచ్చిన తిప్పలేందో అరుచుకున్నాడు గీ తీరుగా. అయితే తెలంగాణలో షే పార్టీ ఎలుగులైనాక ప్రజాపాలన పేరుతోని కొంతమంది మంత్రులు ఊళ్ళల్లో తిరుగుతుంటే వారానికో మంత్రి గాంధీ భవన్ లో కూర్చోవాలి, వచ్చేటి పబ్లిక్ తిప్పల అరుచుకోవాలని అప్పట్లో షే పార్టీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ అన్నాడు. అన్నట్టే కార్యాన్ని సురువు చేసిరు కూడా. ఓ 2-3 వారాల పాటు వచ్చిన వాళ్ళ కాడ కాగితాలు తీసుకున్నారు, వాళ్ళ తిప్పల అరుచుకున్నారు. మళ్ళీ ఏమైందో ఏమో గా కార్యాన్ని నడుమిట్లనే వదిలేసారు. మురిపిచ్చి మరిపిచ్చిలు అనుకున్నారో ఎటనో ఏమో గాని ఈ కార్యాన్ని మల్లోపాలి ముంగటేసుకుంటే తొలత మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ పబ్లిక్ ను కలిసిండు అన్నట్టు. మరి ఇప్పటికన్నా పురాగా నడిపిస్తారో లేకుంటే మళ్ళా కూడా అట్టిన నడిమిట్లా వదిలేస్తారో ఏమో తెలియదు గాని మధ్యలున్నోళ్లతో పనులు కావట్లేవు, మంత్రుల కాడికి పోతేనన్నా అయితే అనేటి ఆశతో వస్తారు సార్లు. తీసుకున్న కాగితాలు పక్కకు బారేయకుండా జర కొంతన్న పబ్లిక్ తిప్పల బాపే ఇగిరం చెయ్యాలి అంటున్నారు ముచ్చటరికైన తెలంగాణ పబ్లిక్.